హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే నేను చంగటిగూడెం వెళ్ళాను. ఇవాళైతే మాకు పని లేదు. రేపు పొద్దున మళ్ళీ పామాయిల్గా కాయలు వేస్తాం, పని ఉంటుంది. పొగాకు మొక్క చిన్న చిన్నగా ఉందని ఒకరోజు ఆపేసాం. ఇవాళ రేపైతే పామాయిల్కి ఈ పనికి వెళ్ళాలి. రేపైతే అక్కడ సిగ్నల్ ఉంటుందో ఉండదో తెలీదు. వీడియో ఎలా వస్తుందో అన్నది రేపైతే తెలియదు. అయి ఫ్రెండ్స్, నేను ఇందాక 6:30కి వచ్చాను జంగారెడ్డిగూడెం. మా ఊరు ఆంధ్ర, జంగారెడ్డిగూడెం. అయితే నేనైతే ఉండేది ప్రజెంట్ అయితే నేను ఉండేది చిట్యాల, గోపాలపురం మండలం, చిట్యాలలో ఉంటున్నాను. ఫ్రెండ్స్, మీరందరూ నాకు నిజంగా చాలా సపోర్ట్ చేస్తున్నారు. నా పాత వీడియోలు అలాగే చాలా లైక్లు వచ్చినాయి, చాలా సపోర్ట్ చేశారు చాలామంది. కానీ ఫోన్ ప్రాబ్లం వల్ల నా అకౌంట్ అయితే పాడైపోయింది. మేలు మర్చిపోయాను. నిజంగా చాలా థ్యాంక్స్ మీ అందరికీ. మీరందరూ నాకు చాలా చాలా లైక్ కొడుతున్నారు. మీరు ఎంత దీవెనలు ఉండాలి. ఫ్రెండ్స్, నేను చిన్న ఇల్లు కట్టుకోవాలనే ఆశ. అది నేను 3 పిల్లల్ని పెంచుకొని రెంట్ కట్టుకొని చాలా ఇబ్బందులు పడుతున్నాను. నాకు ఆస్తులు అంతస్తులు లేవు. రైతు బిడ్డ కూతుర్నే కానీ నా ఆస్తులు అంతస్తులు గొడవల్లో ఉన్నాయి. అవి చాలా ప్రాబ్లంలో ఉన్నాయి. చాలా ఆస్తి ఉంది నాకు. తాతయ్య ఆస్తి. ఆ తాతయ్యకి ఎవ్వరూ లేరు. నాకు ఆస్తి ఉంది. కానీ ఆ ఆస్తి గురించి నలుగురు పోరాడుతున్నాం. మా చెల్లి, నేను, తమ్ముళ్ళు 2, నేను, మొత్తం నలుగురు. ఆ ఆస్తి మాకు 37 ఎకరాల పొలం ఉంది. ఆ ఆస్తి గురించి అయితే మేము చాలా పోరాడుతున్నాం. తాతగారు అప్పుడు తెలియకుండా కౌలుకి ఇచ్చేసారు అమ్మమ్మ వాళ్ళు. అందు గురించి నేను చాలా బాధపడుతున్నాను. చిన్నప్పటి నుంచి కష్టపడ్డాను, రైతు బిడ్డనే నేను. కానీ ఈరోజు నాకు ఆ పొలం గురించి చాలా ఇబ్బందులు. 2010 దాకా కౌలిచ్చి ఈరోజు మాకు అడ్డం తిరిగారు ఫ్రెండ్స్. అదైతే మా పొలం మాకు రావాలని మేము దేవుడిని ఒక్కటే కోరుకుంటున్నాను. ఇవాళ కూడా నేను లాయర్ని కలిసి వచ్చాను. జంగారెడ్డిగూడెం అది కోర్టు. లాయర్ని కలిసి మాట్లాడి కేసు అవ్విద్దమ్మ, కంగారు పడకుండా, మీకే అవ్విద్ది అంటున్నారు. అన్నీ మాకే ఉన్నాయి. ఫేవరెట్గా మా తాత పట్టం, మా తాత పేరుంది. ఆన్లైన్లో కూడా మా తాతగారి పేరే ఉంది. మీకేం భయం లేదు అంటున్నారు. నిజంగా దేవుడు సంతోషించిన అందునుండి ఆ పొలం రావాలని కోరుకుంటున్నాం. మేము 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను. చిన్నప్పుడు పోరాడాను, మళ్ళీ ఇప్పుడు పోరాడుతున్నాను. నా వెనక ముందు ఏమీ లేదు. కూలి పని చేసుకొని కష్టపడి పోరాడుతున్నాను. ఫ్రెండ్స్, చాలా డబ్బులు వేస్ట్ చేస్తున్నాం మేము. మా పొలం రావాలని మేము అదే కోరుకుంటున్నాం. మేము ఎంతకన్నా ఎక్కువ కదా, రైతు బిడ్డను కాబట్టి రైతు పని చేసుకుంటాక చాలా ఇబ్బంది పడుతున్నాను. కష్టపడాలి. రైతు పని అంటే నాకు చాలా ఇష్టం. నేను పొలం పని వదులుకోను. అది నా పొలంలో ఇంకా చేయాలని ఆశ. మా తాతగారి పొలం రాగానే నేను పొలంలో ఏదో ఒకటి చేయాలని ఆశ. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.